చెంగయ్య అయితే శ్రీకాంత్తో, రే నీ భార్య గురించి తెలిసి కూడా ఇంకా ఇక్కడే ఉంచుతాను వెంట్రా, నువ్వు మర్యాదగా దీన్ని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తావా లేదా అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న పుష్ప అయితే, అయ్యో మావయ్య గారు, ఏంటి మావయ్య గారు మీరు కూడా అలా మాట్లాడతారు, ఏమండి ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పి అక్కడ ఉన్న పుష్ప అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చెంగయ్య అయితే, నువ్వు నా దగ్గర నాటకాలు ఆడుకో, నువ్వు నాటకాలు ఆడి ఇప్పుడు మా ఇళ్ళను కూల్చాలని చూడకు, నువ్వు ఇప్పుడు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో శ్రీకాంత్ అయితే వచ్చి పుష్పాన్ని మెడపట్టుకొని బయటికి గంటేస్తాడు. ఇక తన లగేజ్ని కూడా బయటకు విసిరేసి అక్కడ ఉన్న శ్రీకాంత్ అయితే తలుపునైతే వేసేస్తాడు. తలుపుని వేయగానే అక్కడ ఉన్న పుష్ప అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది. ఏంటి నన్ను బయటకు గంటేశారు, అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరు, ఆ గంగ అని చెప్పి గంగ వాళ్ళ ఇంటి వైపు పుష్ప అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. పుష్ప అలా కోపంగా గంగ వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న శ్రీలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో పుష్ప అయితే గంగ మీద ఇంకా పగను పెంచుకుంటుంది. ఎలాగైనా సరే ఈ గంగ జీవితాన్ని నాశనం చేస్తాను, అలాగే ఈ చెంగయ్య కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తానని చెప్పి పుష్ప అయితే ఇంకా పగను పెంచుకుంటుంది. ఇక ఇదంతా తెలిసి శ్రీలక్ష్మి అయితే పరిగెత్తుకుంటూ గంగ దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్తుంది. అది విని గంగ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అయితే ఇప్పుడు పుష్ప ఇంట్లో లేదా అని చెప్పి గంగ కంగారు పడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.